అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మన పురాతన కాలంలో రాక్షసులు ఉండేవారని మనం చాలా కథల్లో విన్నాం. కానీ ఇప్పటికీ రాక్షసులు ఉన్నారంటే నమ్ముతారా? మనం వాడే ఇంటర్నెట్లో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, గూగుల్ ఇవి 10% మాత్రమే. దీనినే సర్ఫేస్ వెబ్ అంటారు. మిగతా 90%లో రాక్షసులు తమ క్రూరత్వాన్ని బయట పెడుతూ ఉంటారు. దీని పేరే డార్క్ వెబ్. ఇప్పుడు మనం డార్క్ వెబ్ లో ఉన్న 3 బ్రూటల్ వీడియోస్ చూద్దాం. స్టార్ట్ చేద్దామా? నంబర్ 1, డార్కెస్ట్ రియాలిటీ షో. రియాలిటీ షో అనగానే మనందరికీ గుర్తొచ్చేది బిగ్ బాసే కదా. కానీ డార్క్ వెబ్ లో రియాలిటీ షో దీనికి భిన్నంగా ఉంటుంది. క్రిమినల్స్ తమ క్రూరత్వాన్ని చూపించడానికి కొంతమందిని కిడ్నాప్ చేసి ఈ రియాలిటీ షోస్ ని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ వీడియో చూడండి. వార్నింగ్, ఇది ఎక్స్ట్రీమ్లీ డిస్టర్బింగ్ కంటెంట్. మీరు స్పైడర్ మూవీ చూసే ఉంటారు. దాంట్లో ఉన్న సైకో లాగే ఈ రియాలిటీ షోస్ లో కూడా సైకోస్ డబ్బులు ఇచ్చి మరీ షో చూస్తూ ఉంటారు. మనుషుల్లో ఎంత రాక్షసత్వం ఉందో చూసారా? నంబర్ 2, క్రూయల్ ఫ్లెష్ ఈటింగ్. 10, 8, 9, 10, 10. Some more. We can have some more. It's not you. Babe. Right. ఈ వీడియోలో ఉన్న వ్యక్తిని బాగా టార్చర్ చేశారు. టార్చర్ చేసి తన ఫ్యామిలీ మెంబర్స్ యొక్క మాంసాన్ని తనతో బలవంతంగా తినిపిస్తున్నారు. అప్పటి వరకు ఆ పచ్చి మాంసాన్ని ముట్టని వ్యక్తి సడన్ గా ఆ పరికరాల సౌండ్ కి భయపడి ఆ పచ్చి మాంసాన్ని తింటున్నాడు. ఎంత ఏడుస్తున్నాడు కదా. ఎంత క్రూయాలిటీయో. నాకు తెలిసి ఈ వీడియో అందరూ చూసి ఉంటారు. కానీ దీని వెనుకున్న బ్యాక్ స్టోరీ చాలా మందికి తెలిసి ఉండదు. దీని పేరే క్రీపీ క్లౌన్స్. ఈ క్లౌన్ గ్రూప్ ఒక ముసుగు వేసుకొని తమ క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. ఈ వీడియో చూడండి.
సంవత్సరాల నుండి ఇలాంటి వీడియోస్ రికార్డ్ చేసి డార్క్ వెబ్లో పెడుతున్నారు. నేను చాలా ఆర్టికల్స్ చదివాక దీని బ్యాక్ స్టోరీ తెలుసుకున్నాను. ఈ క్లౌన్ గ్రూప్ ఆ ఏడుస్తున్న వ్యక్తి ఫ్యామిలీని కిడ్నాప్ చేసి ఒక మెంబర్ని చంపేసి దాంతో సూప్ తయారు చేశారు. ఆ సూప్ని ఇతను తాగకపోతే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా చంపేస్తానని బెదిరిస్తున్నారు. నాకు చెప్తుంటేనే గూస్ బంప్స్ వస్తుంది. మనం చూసేది చాలా తక్కువ, ఇంకా డార్క్ వెబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. రాక్షసులు ఎక్కడో లేరు, మనుషుల్లోనే ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.